ఈ రికార్డులను కలెక్ట్ చేసుకునే విషయంలో అంటే కొంతమందికి అవేర్‌నెస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇట్లాంటి క్రమంలో ఏదైనా ప్రత్యేకంగా దీనికి సంబంధించి సంస్థలు ఉన్నాయా? అంటే రైతులకు సంబంధించి ప్రత్యేకంగా అవగాహన కల్పించడం గానీ, ఈ రికార్డులను సాధించడం గానీ వాటికి. అంటే ఇప్పుడు భారతదేశంలో 1987 నుంచి ఉచితంగా న్యాయ సలహాలు పొందటం, న్యాయ సహాయం పొందటం అనేది హక్కు. ఓ చట్టం వచ్చింది. ఆ చట్టం కింద సహాయం, సలహాలు పొందడానికి తాలూకా ఎక్కడెక్కడైతే కోర్టులు ఉన్నాయో ఆ కోర్టుల పరిధిలో న్యాయ సేవా సంస్థలని ఉన్నాయి. ఎక్కడ జిల్లా కోర్టు ఉన్న చోట కానీ, సబ్ కోర్టు ఉన్న చోట కానీ, హైకోర్టు ఉన్న చోట కానీ న్యాయ సేవా సంస్థ అని ఉంటుంది. మనం అక్కడికి పోయి సలహాలు, సూచనలు అడగొచ్చు. తర్వాత ఈ లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళది ఒక వెబ్సైట్ ఉంది. నాల్సా, నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ వెబ్సైట్లోకి పోయి కూడా మనం కొంత ఉచితంగా సాయం పొందే ప్రయత్నం చేయొచ్చు. కానీ ఈ లీగల్ సర్వీస్ అథారిటీ చట్టం కానీ, వ్యవస్థ కానీ భూమి, వ్యవసాయం ఇట్లాంటి సంబంధించిన అంశాల్లో దాదాపుగా ఎట్లాంటి సలహాలు, సహాయం అందట్లేదు. ఇందుకోసమే తెలంగాణలో గడిచిన 2 సంవత్సరాలుగా ఒక ప్రత్యేకమైన కార్యక్రమం జరుగుతుంది. అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ల పేరుతోటి మా సంస్థ అంటే లీఫ్, నేను బాధ్యుడిగా ఉన్న మేము నల్సార్ విశ్వవిద్యాలయము, గౌరవ లీగల్ సర్వీస్ అథారిటీ, హైకోర్టు వారితో కలిసి వరంగల్ జిల్లా కోర్టులోనే అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ అని ఏర్పాటు చేశాము. 100 గ్రామాలలో అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్లు నడుస్తున్నాయి. అక్కడికి పోయి ఈ అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్లకు పోయి కూడా సహాయం పొందడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఒకప్పుడు గ్రామీణాభివృద్ధి శాఖలో తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో పారాలీగల్ వ్యవస్థ ఉండేది. వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఆ ల్యాండ్ పని జరగట్లేదు. వాళ్ళందరూ కనుక మళ్ళీ తిరిగి తీసుకొచ్చినట్లయితే వాళ్ళందరి దగ్గర వీళ్ళందరినీ పెట్టింది ఎందుకంటే మీరు అడిగిన దానికి రైతులకు ఉచితంగా ఆ రికార్డులను తీసుకొచ్చి ఇవ్వటము, సమస్య ఉంటే సలహా చెప్పటము, రికార్డులు చూసి సమస్య ఉందా లేదా చెప్పడం కోసం మండలానికి ఒక పారాలీగల్ ఒకప్పుడు ఉండేవాళ్ళు. అలాంటి వాళ్ళు మళ్ళీ తిరిగి తీసుకొస్తే కనుక కొంత ఉపయోగం ఉంటుంది. ఈ రోజుకి ఉన్నది ఏకైక అవకాశము ఒకటి లీగల్ సర్వీస్ అథారిటీకి వెళ్ళటము, లేదా తెలిసిన రెవెన్యూ వాళ్ళనో లేకపోతే మన లాయర్లు ఎవరైనా దగ్గర ఉన్నట్లయితే వాళ్ళ సలహాలు తీసుకోవాలి. కానీ మేము లీవ్ సంస్థ తరపున 2 పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నాం. ఒకటి, భూమి, వ్యవసాయ చట్టాల మీద విస్తృతంగా నాలెడ్జ్ ఇచ్చే ప్రయత్నంతో పాటుగా ప్రతి గ్రామానికి ఒక వాలంటీర్ని నియమించే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడే భూభారతి వాలంటీర్ల పేరుతోటి తెలంగాణ ప్రయత్నం మొదలైంది. దాదాపు 3000 మంది దరఖాస్తు పెట్టుకున్నారు. మా లీవ్ సంస్థ లక్ష్యం ఏంటంటే రాబోయే సంవత్సర కాలంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి పల్లెలో భూమి, వ్యవసాయ చట్టాల మీద ఒక వాలంటీర్ని పెట్టాలని, వాళ్ళ ద్వారా కూడా మీరు సహాయం పొందడానికి అవకాశం ఉంటుంది.